హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మా అమ్మ కలిసి ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నాం నెక్స్ట్ రోజు ట్రావెల్‌కి. కేశవనే నిమ్మ సిరినామవనే స్మరిసుతలి. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 ఇన్ భువనేశ్వర్. ఈరోజు మనం సాక్షి గోపాల్, పూరి జగన్నాథ్ అలాగే కోనార్క్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈ పూరి జగన్నాథ్ ట్రిప్ ఆల్మోస్ట్ 3.5 years నుంచి ప్లాన్ చేస్తున్నాం మేము. ఎప్పుడు ప్లాన్ చేసినా అది ఏదో ఒకటి అవటం, పోస్ట్ పోన్ అవటం ఇలా జరుగుతుంది. ఫైనలీ ఈ రోజు వెళ్ళబోతున్నాం. తొందరగా వెళ్ళి ఆ పూరి జగన్నాథ్ దర్శనం చేసుకోవాలని వెయిట్ చేస్తున్నా నేనైతే. చూద్దాము. మాతో పాటు మీరందరు కూడా మా జర్నీలో పార్ట్ అవుతారు. చూపిస్తాను నేను మీకు కూడా. కానీ మీ అందరికీ తెలిసినట్టే చాలా ప్లేసెస్ లో కెమెరాస్ అలౌ చెయ్యరు. సో టెంపుల్ లోపల నేను చూపించలేకపోవచ్చు, బట్ మాక్సిమం ట్రై చేస్తాను. చలో సీ యూ ఇన్ సాక్షి గోపాల్. హైవే ఎక్కిన వెంటనే నేను బ్రేక్ఫాస్ట్‌కి స్టాప్ అయిన రెస్టారెంట్‌లో ఈ పచ్చిమిర్చి చూడండి, డార్క్ గ్రీన్ కలర్ కానీ రియల్‌గా చూస్తే బ్లాక్ అనిపిస్తున్నాయి. అందుకని నేను ఇక్కడ రికార్డ్ చేశానన్నమాట. ఇంకా మనకు ఒరిస్సా దగ్గర ఫేమస్ బరంపురం స్నాక్స్ అన్నీ దొరుకుతున్నాయి, పికిల్స్ స్నాక్స్. అవి ఈ హోటల్లో నాకు కనిపించాయి. సో నేను అవి ట్రై చేశాను అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే కొన్ని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను లాస్ట్లో చూపిస్తాను. ఈజీగా ఒక 10-15 రకాల పికిల్స్ ఉన్నాయి. తర్వాత మిక్చర్లో రకాలు ఇలా అన్నీ ఉన్నాయి. కానీ నేను దీంట్లో చాలా వరకు ఆస్ట్రేలియా తీసుకొని రాలేను కాబట్టి నేను ఏవేవి తేగలను అవి మాత్రం తెచ్చుకున్నాను. స్వీట్స్ అయితే వాటి స్పాన్ ఒక 2-3 డేసే ఉంటాయి అన్నారు. నాకు ఇంకా ట్రావెలింగ్ ఉంది కాబట్టి స్వీట్స్ ఏం తీసుకోలేదు. కొన్ని వడియాలు, అప్పడాలు అట్లాంటివి తీసుకున్నాను. నేను మన దగ్గర దొరకనివి అట్లా కొత్త టైప్వి మాత్రమే ట్రై చేశాను. ఇది చింతపండు పికిలు, ఇది రేగిపండు పికిలు. ఎంత టేస్టీగా ఉందో, ఒక 90% తినేసాను నేను. నెక్స్ట్ అయితే ఇవి జీలకర్ర వడియాలు, అదే జీలకర్ర అప్పడాలు, పేలాల వడియాలు తీసుకున్నాను. పేలాల వడియాలు ఒకసారి ఫ్రెండ్ తెస్తే ట్రై చేశాను, భలే టేస్టీగా అనిపించాయి. అందుకని అది ఒక ప్యాకెట్టే ఉండింది, అదే కొన్నాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి భువనేశ్వర్లో ఒక టెంపుల్ దగ్గర అమ్ముతుంటే రాతి గ్లాసెస్ తీసుకున్నాను, భలే ముద్దుగా అనిపించాయని. సరే తిండిగో లాపేసి గుడికి వెళ్దాం పదండి. ఇదే సాక్షి గోపాల్ టెంపుల్. భువనేశ్వర్ నుంచి పూరి వెళ్ళే దారిలో వస్తుంది. ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్లేస్. పక్కనే ఒక రామాలయం ఉంటుంది. వెళ్తే ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం అస్సలు మిస్ చేసుకోకండి. దీని గురించి హిస్టరీ అంతా నేను నెక్స్ట్ చెప్తాను. సాక్షి గోపాల్ దర్శనం అయితే ఇప్పుడే ఫినిష్ అయింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. కృష్ణుడు మనం మామూలుగా నల్లడోడు అంటాం కదా, నిజంగా నల్ల రాతితో చేసిన కృష్ణుడు ఎంత బాగుందంటే అసలు మంచి కళ అనిపిస్తోంది. అయితే ఇక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్వారకా నుంచి ఇక్కడికి వచ్చాడంట సాక్ష్యం చెప్పడానికి. ఒక బ్రాహ్మణుడికి సాక్ష్యం చెప్పడానికి శ్రీకృష్ణుడు ద్వారక నుంచి ఇక్కడికి వచ్చి శిలారూపంలో నిలబడ్డాడంట. ఇక్కడ రాధారాణి రూపమేమో బంగారంతో చేయబడింది. చాలా బాగుంది. కాకపోతే మనం వచ్చేటప్పుడు చాలామంది మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట, అన్నదానం అది ఇది అని చెప్పి. సో బీ కేర్ఫుల్. కానీ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్. కృష్ణుడి గుడి తర్వాత పక్కన రామాలయానికి వెళ్ళాము. ఇక్కడైతే రామ, లక్ష్మణ, సీతా సమేతంగా ఉన్నారనమాట. వనవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగాడంట. అందుకని ఇక్కడ ప్రతిరోజు కూడా రామచంద్రుడికి పొంగల్ నైవేద్యం పెడతారు, అంటే కిచిడి నైవేద్యం పెడతారనమాట. ఇంకా వేరే ఏది కూడా నైవేద్యం పెట్టారంట, ఓన్లీ కిచిడినే పెడతారంట. అది నాకు విశేషంగా అనిపించింది. మాటల్లో మనము పూరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ మనం తీసుకెళ్ళిన క్యాబ్, కార్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకొని ఎలక్ట్రిక్ ఆటోస్లో ట్రావెల్ చేయాలి. 1 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ 100 to 150 అట్లా ఛార్జ్ చేస్తారు. మన కొత్త మొక్కలు చూస్తే అస్సలు తగ్గించరు. ఇది ఒక 1 కిలోమీటర్ ట్రావెల్ చేశాక అక్కడ నుంచి మనం మళ్ళీ నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడైతే ఫుల్ రోడ్ అంతా గుంతలుగా ఉంది. నేను వాయిస్ చెప్పింది ఏది రికార్డ్ అవ్వలేదు, అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నాను. నేను ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నాను కదా 3 years 4 years అని కాదు. 2019లో అనుకుంటే ఫైనలీ 2024లో అయితే పూరి క్షేత్రంలో ఉన్నాము. స్వామి దర్శనం చేసుకోబోతున్నాం జగన్నాథుడిది. మీకు ఇక్కడ ఒక పతాకం కనిపిస్తోంది కదా, అది పూరి జగన్నాథుడి మందిరము. మనం క్యూ లైన్లో వెళ్ళి నిలబడుకోవడానికంటే ముందు మన బ్యాగ్, కెమెరాస్, చెప్పులు ఇవన్నీ ఇక్కడ లాకర్లో పెట్టేసి వెళ్ళాలి. ఈ క్యూ లైన్లో ఉన్నంతసేపు నేను మీకు కొంచెం ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్ళి నేను ఎందుకు ఈ యాత్రకు అంత కనెక్టెడో చెప్తాను.
మీరు ఇక్కడ చూస్తున్న విజువల్స్ అన్నీ హైదరాబాద్ పూరి జగన్నాథ్ టెంపుల్వి. దీనికి పూరిలో ఉండే జగన్నాథ్ టెంపుల్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, దాంతోపాటు ఒక కనెక్షన్ ఉంది, అందుకే ఈ విజువల్స్ని ఇక్కడ యాడ్ చేశాను. 2019లో మేము ఇంకా ఆస్ట్రేలియాకి మూవ్ అయిపోవాలి అనుకున్నప్పుడు మా పేరెంట్స్ని ఎక్కడో ఒక దగ్గరికి ఫ్లైట్లో తీసుకెళ్ళాలి అని అనుకున్నాను అనమాట. నేను అది పూరి అని అనుకున్నాను. అప్పుడు ఫ్లైట్లో తీసుకెళ్ళడం కోసం మాత్రమే అనుకున్నాను. ఆ టెంపుల్ గురించి నాకు ఏమీ పెద్దగా తెలీదు. అయితే 2019లో అనుకున్నాను, 20లో కోవిడ్ రావటము, 21లో మేము మూవ్ అయిపోవడం ఆస్ట్రేలియాకి, ఇవన్నీ జరిగిపోయాయి, నేను వెళ్ళలేకపోయాను. అయితే 22లో నేను ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్కి అనుకోకుండా హైదరాబాద్లో ఉండే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాను కృష్ణాష్టమి రోజు. అయితే దర్శనం చేసుకున్నాను. అనుకున్నాను నేను ఆ రోజు, ఏం స్వామి నేను మా అమ్మ వాళ్ళని తీసుకొని రావాలి అని అనుకున్నాను, నువ్వు నాకు ఒక్కదానికే దర్శన భాగ్యం ఇచ్చావు ఏంటి అని అనుకున్నాను అనమాట. నేను మా నాన్న ముందు నుంచి ఇంట్రెస్టెడ్ లేరు, కానీ మా అమ్మ నాతో పాటు నేను ఎంత డెస్పరేట్గా ఉన్నానో మా అమ్మ కూడా అంతే ఇష్టంగా ఉంది వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని. ఎగ్జాక్ట్లీ అది అయిన తర్వాత 2 డేస్కి జనరల్ బజార్లో మాకు ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ గైడ్ చేశారు, ఈ గలీలో నుంచి వెళ్తే ఎగ్జిట్ ఉంటుంది అని. మేము అక్కడ వెళ్తే మాకు అక్కడ ఒక 400-500 ఇయర్ ఓల్డ్ జగన్నాథుడు టెంపుల్ కనిపించింది. చాలామందికి జనరల్ బజార్లో ఉండే వాళ్ళకి కూడా ఆ టెంపుల్ తెలియదు. నేను దొరికితే ఇక్కడెక్కడైనా క్లిప్స్ యాడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామన్నమాట. చాలా చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ అనిపించింది ఆ టెంపుల్, ఆ దర్శనం మాకు. దాని తర్వాత నేను చాలాసార్లు ట్రై చేశాను, పూరి జగన్నాథుడి దర్శనం అవ్వలేదు. కానీ ఈ మ్యాటర్ ఆఫ్ 4 years or 3 years టైంలో చాలా ఆర్టికల్స్ చదివాను పూరి గురించి, చాలా వీడియోస్ చూశాను పూరి గురించి. ఏది ప్లాన్డ్ కాదు, ఎవరో షేర్ చేయటము, అలా ర్యాండమ్గా రావటము అలా జరిగి పూరి క్షేత్ర మహత్యం అంతా తెలుసుకున్నాను అనమాట. అంతా అని చెప్పలేను కానీ కొంత తెలుసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా పూరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేది ఇంకా ఎక్కువ ఆశగా అనిపించేది. ఒక్కసారన్నా వెళ్ళి చూడాలి, ఒక్కసారన్నా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఎంత అనుకుంటే 2024లో ఫైనల్గా అయితే కుదిరింది. ఇంకా అప్పుడు నేను ఏమనుకుంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఇంక నేను వెళ్ళిపోతాను, వెళ్ళి పూరి దర్శనం చేసుకొని తీరుతాను అని అనుకున్నాను. స్వామి ఆ దర్శన భాగ్యం ఇచ్చాడు. ఫైనల్లీ 2024లో అయితే ఆయన దర్శనం చేసుకోగలిగాను. పొద్దున 11:30కి దర్శనం లైన్లో కూడా నిలబడుకొని ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 6 o'clock అవుతుంది. ఇప్పటికి అయిపోయింది మాకు దర్శనం ఫైనల్గా అయితే. పోనీ ఇప్పటికన్నా దర్శనం దొరికిందని వీఆర్ సో హ్యాపీ. సో చూద్దాం. ఇంకా యాక్చువల్లీ అయితే కోనార్క్ వెళ్ళే ప్లాన్ ఉండింది, కానీ ఇప్పుడు ఇంత లేట్ అయిపోయింది కాబట్టి మోస్ట్లీ వెళ్ళమని అనుకుంటున్నాను. బికాజ్ మాకు మళ్ళీ ఇప్పుడు ట్రైన్ క్యాచ్ చేయాలి భువనేశ్వర్ నుంచి. సరే అండి, మళ్ళీ కలుద్దాం. మేము క్యూ లైన్లో 6-7 hours ఉన్నాం కదా, అది కూడా మాకు ఏమీ కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే మాకు ఒక గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కలిశారనమాట అక్కడ. ఆ అబ్బాయిలు మాకు పూరి క్షేత్రం గురించి 5-6 గంటలు విశేషాలు చెప్తూ ఉన్నారు. నాకు ఎంత బ్లెస్డ్ అనిపించిందో అవన్నీ వింటూ వెళ్ళి దర్శనం చేసుకోవడానికి స్వామిని. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది పూరి జగన్నాథుడి దర్శనం చేసుకోవటము, అక్కడ ప్రసాదం తినటము. ఇవన్నీ నేను చెప్పినట్టు ఆ గ్రూప్ ఆఫ్ అబ్బాయిలు చెప్పిన టెంపుల్ ఇది. ఇంకొకటి దారిలో బాట్ మంగళ టెంపుల్ అని, అక్కడికి దర్శనం చేసుకొని భువనేశ్వర్ రీచ్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్కి వెళ్తున్నాము. రేపు మిమ్మల్ని అందరినీ వైజాగ్లో కలుస్తారు. సరేనా? బాయ్ బాయ్.